పిచ్చి పట్టిన పుచ్చకాయ అయిన ట్రంప్ తాతకి మళ్ళీ మూడ్ స్వింగ్స్ వచ్చాయి. ఈసారి మూడ్ స్వింగ్స్ అనడం కంటే సిగ్గు శరం వదిలేసి అడుక్కోవడం మొదలెట్టాడని చెప్పొచ్చు. అది కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నిన్న అంటే 23 సెప్టెంబర్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జనరల్ డిబేట్ జరిగింది. అంటే ఈ డిబేట్లో అన్ని కంట్రీస్ యొక్క లీడర్స్ వాళ్ళ స్పీచ్ని ఇస్తారు. ఇది వారం రోజుల పాటు జరుగుద్ది. సో నిన్న మొదలైంది ఇది. ట్రంప్ రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాక ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఆయన మొదటి స్పీచ్. మామూలుగా ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అమెరికన్ ఇష్యూస్ గురించో లేదా గ్లోబల్ ఇష్యూస్ గురించో మాట్లాడతారు అనుకుంటారు. కానీ మన ట్రంప్ తాత దేంతో స్టార్ట్ చేశాడో తెలుసా? నేను ఆల్రెడీ ఫ్యాక్స్లో పెట్టిన తమ్నేల్. నేను ఇప్పటికే 7 యుద్ధాలను ఆపాననే దాంతో స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు ఏ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అంతెందుకు ఏ దేశం కూడా నేను చేసిన దానికి క్లోజ్గా ఉండే పని కూడా చేయలేదు, అంత గొప్ప పని చేశాను నేను అని చెప్పాడు. అంతేకాదు, నేను ప్రెసిడెంట్ అయ్యాక కాంబోడియా అండ్ థాయిలాండ్ మధ్య యుద్ధం ఆపేశానంట, కాస్కోవా అండ్ సెర్బియా మధ్యలో యుద్ధం ఆపేశాడంట. ఇది నేను ఫ్యాక్స్లో క్లియర్గా చెప్పానండి, న్యూస్లో కూడా రాదు ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఇంకా కాంగో రవాండా మధ్యలో కూడా యుద్ధం ఆపాడు. అండ్ అలాగే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్యలో కూడా యుద్ధం ఆపేశాడంట. ఏంటి మీద బాంబులేసి దాన్ని ఆపేశాడు. దాన్ని యుద్ధం ఆపడం రయ్యా, బెదిరించడం అంటారు. అలాగే ఈజిప్ట్ అండ్ ఇథియోపియా మధ్యలో కూడా ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ మధ్యలో యుద్ధం ఆపేశాడంట. అండ్ ఫైనల్గా ఇండియా పాకిస్తాన్, ఇది మనం నెవర్ ఎండింగ్ టాపిక్. ఇంకెప్పటికీ చరిత్ర పుటల్లో ట్రంప్ ఆపినట్టే చెప్పేసుకుంటాడేమో. ఇక 3వ ప్రపంచ యుద్ధం జరగకుండా చూసుకున్నానని చెప్తున్నాడు. అండ్ ఇదంతా కేవలం 7 monthsలో చేసేటంట, తలా ఫర్ ఏ రీజన్. ఇంతకుముందు ఎప్పుడూ జరగలా, నేను ఇలా చేయడానికి చాలా హానర్గా ఫీల్ అవుతున్నాను. అండ్ యునైటెడ్ నేషన్స్ చేయాల్సిన పని నేను చేస్తున్నందుకు యునైటెడ్ నేషన్స్ సిగ్గుపడాలి అన్నట్టు మాట్లాడాడు. అండ్ అంతేకాదు, ఇందులో నేను ఆపిన ప్రతి యుద్ధానికి నాకు ఒక నోబెల్ ప్రైజ్ కావాల్సి ఉంది, అంటే మొత్తం 7 నోబెల్ ప్రైజెస్ రావాల్సి ఉందని చెప్పాడు. అయినా ఈ నోబెల్ ప్రైజ్ ఫ్యాంటసీ ఏంటయ్యా నీకు? నువ్వు అమెరికాకి ప్రెసిడెంట్వి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలోకి వెళ్ళి మరీ అడుక్కోవడానికి కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అండ్ దీని తర్వాత ఇంకో మాట అన్నాడు, బయ్యోయ్, నాతో చాలామంది నాకు నోబెల్ ప్రైజ్ రావాలని చెప్తున్నారు, కానీ నాకు నిజమైన నోబెల్ ప్రైజ్ వచ్చేసి అక్కడ నేను యుద్ధాలు ఆపడం వల్ల చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు అండ్ సోల్జర్స్ అందరూ ప్రాణాలతో ఉన్నారు, అదే నాకు నోబెల్ ప్రైజ్ అని చెప్పాడు. అంటే అలాగో ఎవరని ఇలా మార్చేసాడేమో. అంటే అరే, ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు ఎవరో కానీ మేమంతా చందాలేసుకొని తలా రూపాయి ఇస్తాం, ఇచ్చేయంట్రా బాబు. లేదంటే మంచి ఐడియా ఏంటంటే, వాళ్ళు ఎలాగో నీలాంటి పుచ్చిపోయిన పిచ్చి పుచ్చకాయకి నోబెల్ ఇవ్వరు, కానీ అత్తారింటికి దాటేది మూవీలో బ్రహ్మానందంగా రూట్ ఫాలో అయిపోతారు అమ్మ తాత. అండ్ ఆ సినిమాలో ఆస్కార్ రాలేదు కానీ భాస్కర్ అవార్డ్స్ అని క్రియేట్ చేసి తనకు తనే ఇచ్చుకున్నట్టు నువ్వు కూడా ఎలాగో టారిఫ్ లేసి డబ్బులు తెస్తున్నానని అమెరికన్ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నావు కదా, ఆ టారిఫ్ డబ్బులతోనే నువ్వే ఒక నోబెల్కి బదులు టేబుల్ అని ఒక అవార్డు క్రియేట్ చేసుకుని నీకు నువ్వే ఇచ్చుకో ట్రంప్ తాత. అయితే మన ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు ఆల్రెడీ పార్లమెంట్లో అండ్ బయట చాలాసార్లు, అది కూడా చాలా రీసెంట్గానే, ఏ స్టేజ్లో కూడా అమెరికా ఇండియాకి మధ్య ట్రేడింగ్ డీల్ జరగలేదు అండ్ ఇష్యూలో అసలు ఇండియా అండ్ అమెరికా మధ్య మాటలు కూడా జరగలేదు అని చెప్పారు. అండ్ ట్రంప్ మోదీ గారికి April 22న పెహల్గామ్ అటాక్ తర్వాత వెంటనే కాల్ చేసి సానుభూతి తెలిపారు. అండ్ తర్వాత July 17న మళ్ళీ మన ప్రైమ్ మినిస్టర్ కెనడాలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు మీట్ అవ్వలేదని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫోన్ చేశారు. అండ్ ఈ మధ్యలోనే అసలు ఎటువంటి టాక్స్ జరగలేదని జయశంకర్ గారు క్లారిటీ ఇచ్చారు. మొన్నటిదాకా పాకిస్తాన్ అండ్ ట్రంప్ సైడే ఉండేది. అండ్ ట్రంప్ మధ్యలో బ్రోకర్గా పనిచేసి ఇండియా పాకిస్తాన్ అటాక్ చేయబోతుంటే కాపాడాడని చెప్పింది కూడా. కానీ రీసెంట్గా వాళ్ళు కూడా మాట మార్చారు. కొన్ని డేస్ ముందు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ మాట్లాడుతూ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరిగే విషయాల్లో ఇండియా ఎప్పుడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్కి ఒప్పుకోలేదని, మొన్న కూడా అలాగే ఒప్పుకోలేదని చెప్పాడు. ఒకప్పుడంటే కేవలం ఇండియానే చెప్పేది, ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్గా చెప్తుంది. అయినా సరే ట్రంప్ మాత్రం యుద్ధం ఆపావు, నువ్వే యుద్ధం ఆపావు, మట్టుబట్టి కూర్చో. గైస్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక వీడియోని కంటిన్యూ చేద్దాం. నిజంగా రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్ అయిన వాళ్ళంతా పిచ్చోళ్ళ మారుతున్నారు. మొదట బైడెనే వోస్ట్ అనుకున్నా, ఇప్పుడు ట్రంప్ అంతకంటే పెద్ద పిచ్చోళ్ళ తయారయ్యాడు. అండ్ ఎక్కడితో ఏమైనా ఆగాడంటే అది కూడా లేదు. దీని తర్వాత మళ్ళీ కాసేపు ఆగి ఇంకొక స్పీచ్ మొదలెట్టాడు. అండ్ ఈసారి రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం గురించి టాపిక్. ఇక్కడ మాట్లాడతా చైనా అండ్ ఇండియా ఈ యుద్ధంకి మెయిన్గా ఫండింగ్ చేస్తున్నాయి. రష్యన్ ఆయిల్ కొని వాళ్ళు పుతిన్కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, అందుకే యుద్ధం ఆగడంలా. అంతేకాదు నాటో కంట్రీస్ కూడా రష్యన్ ఎనర్జీ అండ్ రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ని కట్ చేయకుండా ఇంకా కొంటానే ఉన్నాయి. ఈ విషయం కూడా నాకు 2 వారాల ముందే తెలిసింది. అప్పటి వరకు నేను పందిలా నిద్రపోతున్నాను, అమెరికా ప్రెసిడెంట్ని కాదు కానీ నేను బఫూన్ని అంటే ఇవన్నీ అనలేదులే. బట్ 2 వారాల ముందు తెలిసిందని చెప్పంగానే ఇవన్నీ ఆటోమేటిక్గా అక్కడున్న సభ్యుల మధ్యలో మొలకెత్తిన ఆలోచనలు అనమాట. ఎందుకంటే ఇండియా సంవత్సరాల నుంచి చెప్తానే వస్తుంది,
అరే బాబు, మేము కొనే పెట్రోల్ జుజుబి రియల్గా యూరప్ కొనే దానికంటే మేము తక్కువే కొంటున్నాం అని. అయితే అది మన ముసల్నక్కకి ఇప్పుడు వినబడిందంట. ఎనీవేస్, 2 వారాల ముందు ఈ విషయం తెలిసినప్పటి నుంచి అసలు హ్యాపీగా లేను. వాళ్ళ మీద యుద్ధానికి వాళ్లే ఫండింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు కామెడీ అంటే అది ఏం చెప్పాడు కాదు. అసలు కామెడీ అంటే ఏంటో తెలుసా? రష్యా నుంచి యురేనియంని అండ్ అలాగే న్యూక్లియర్ మెటీరియల్ని గుంట నక్కలా కొనుక్కుంటావు, మళ్ళీ వేరే దేశాలు రష్యా నుంచి కొనుక్కోవద్దని చెప్పడం. ఇది ఎవరు చేస్తున్నారో తెలుసు కదా, తెలిసిందే కదా, అమెరికానే. అండ్ ఇదే అసలు కామెడీ. అండ్ దానికి పర్ఫెక్ట్గా పిచ్చి పుచ్చగా అయిన ట్రంప్ తాత కాకుండా ఇంకెవ్వరు సెట్ అవ్వరు. అంతేకాదు, ఒకవేళ రష్యా యుద్ధాన్ని ఆపకపోతే యునైటెడ్ స్టేట్స్ మళ్ళీ కొత్త రౌండ్ టారిఫ్లను తీసుకొని వస్తుంది. అండ్ ఆ టారిఫ్లతో రష్యా ఖచ్చితంగా యుద్ధం ఆపుతుందని చెప్పాడు. అండ్ ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ మాట వింటానే ఉన్నాం అనుకోండి, చెప్పడానికి ఆళ్ళు సిగ్గు లేకపోయినా వినడానికి మనకు సిగ్గు ఉండాలి కదా. ఆల్రెడీ రష్యా గూడ్స్ మీద చాలా టారిఫ్లు ఉన్నాయి. అది 100 రూపాయలు అయితే ఏంటి, 500 అయితే ఏంటి, ఎలాగో ట్రేడ్ అసలు లేదు. మరి ఎంత టారిఫ్లు వేస్తే ఏంటి ఉపయోగం? అండ్ అలాగే యురేనియం విషయానికి వస్తే ఎవరైనా చెప్పినా యూఎస్ఏ రష్యా దగ్గర నుంచి తప్ప ఇంకెవ్వరి దగ్గర నుంచి కొనలేదు. ఎందుకంటే మిగతా కంట్రీస్ ఎవరికి రష్యాకి దగ్గరగా కూడా రావు. అయితే దాని తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు. ఇప్పుడు మేము వేసే టారిఫ్లు వర్క్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న యూరోపియన్ నేషన్స్ మొత్తం కలిసి మళ్ళీ రష్యా మీద టారిఫ్లు వేయాలి. అది కాదు, మొన్నే పుతిన్ని కలిసి మాట్లాడుకొని మళ్ళీ ఏంటయ్యా ఇది, ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల ఇంపాక్ట్ ఉంటుందని చెప్పాడు. కానీ యూరోపియన్ నేషన్స్ టారిఫ్లు వేస్తాయంటే ఛాన్సే లేదు. వేస్తే వేయచ్చు, కానీ ఎనర్జీ మీద అయితే టారిఫ్ వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా యూరోపియన్ నేషన్స్లో ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్. అక్కడ ఇళ్లల్లో ఉండాలన్నా సరే ఎనర్జీ కావాలి. అండ్ అంతేకాదు, ఒకవేళ యూరోపియన్ నేషన్స్ రష్యా దగ్గర కొనకపోతే అదే రేట్కి చాలా కంట్రీస్ కొంటాయి. అది కూడా ఇష్యూనే కదా. యూరోపియన్ నేషన్స్ ఎక్కువ అరబ్ వరల్డ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అది వాళ్ళకి ఇష్టం ఉండదు. సో వాళ్ళకి రష్యా తప్ప ఇంకొక ఛాన్స్ లేదు. సో వాళ్ళు రష్యా మీద టారిఫ్లు వెయ్యరు. వేస్తే తర్వాత మాట్లాడదాం కానీ స్పీచ్లు ఇస్తారు. అండ్ ఈ మీటింగ్ వెళ్ళబోయే ముందు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇలాంటివి కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఇది కవర్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే ఇక్కడ కూడా ట్రంప్ తన బుద్ధిని బయట పెట్టుకున్నాడు. అసలు ఏమైందంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి వెళ్లే ముందు ట్రంప్కి ఒక పెద్ద అవమానం ఎదురైంది. ఆయన అండ్ మెలోనీ గారు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి పైకి వెళ్దామని ఎస్కలేటర్ మీద ఎక్కితే పాపం అది ఆగిపోయింది. అంతేలే, ట్రంప్ తాతను మోయడానికి ఆ ఎస్కలేటర్ కూడా అవమానంగా ఫీల్ అయ్యి ఉంటుంది. ఎనీవేస్, ఇది కూడా ఒక న్యూసేనా, దీని గురించి కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు. ఎస్, నార్మల్గా అసలుకి ఇది న్యూస్ అయ్యేది కాదు, కానీ ట్రంప్ తాత దీన్ని న్యూస్ చేశాడు. ప్రతి చిన్నదానికి ఏడవడం అలవాటు కదా. జనరల్ డిబేట్ మొదలైందో లేదో తన ఏడుపు ఏడవడం మొదలెట్టాడు. యునైటెడ్ నేషన్స్లో అడుగు పెట్టంగానే నాకు అవమానం ఎదురైంది, నేను ఎస్కలేటర్ మీదకి పైకి వస్తుందంటే అది మధ్యలో ఆగిపోయింది. ఫస్ట్ లేడీ ఫిట్గా ఉంది కాబట్టి పర్లేదు, అంటే తన వైఫ్ మెలనియా ట్రంప్ ఫిట్గా ఉంది కాబట్టి పర్లేదు, లేదంటే ఆమె పడిపోయేదని స్టార్ట్ చేశాడు. బుద్ధున్ని ఏ లీడర్ అయినా సరే ఇలాంటివి కంప్లైంట్ చేయాలంటే ప్రైవేట్గా చేస్తాడు. ఎందుకంటే అలాంటి ఇష్యూస్ బయటికి తీసుకొని రాకూడదు. బట్ ఆయన ఓపెన్గా చెప్పేసరికి యునైటెడ్ నేషన్స్ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది. అదేంటంటే, యూఎన్ ప్రకారం ట్రంప్ రావడాన్ని వీడియో రికార్డ్ చేయాలని యూఎస్ డెలిగేషన్స్కి సంబంధించిన కెమెరామ్యాన్ ట్రంప్ కంటే ముందే ఆ ఎస్కలేటర్ ఎక్కాడంట. అండ్ ఈ ప్రాసెస్లో ఆ కెమెరామ్యాన్ తనకు తెలియకుండా ఎలివేటర్ సేఫ్టీ ఫంక్షన్స్లో ఒకదాన్ని ఆఫ్ చేశాడు. దానివల్ల ఎస్కలేటర్ ఆగిపోయిందని చెప్పారు. అరేరే, ఇక్కడ కూడా పాపం ట్రంప్కి అవమానం ఎదురైంది కదా. ఇవేమీ తెలియకుండా యునైటెడ్ నేషన్స్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అండ్ వాళ్ళు కూడా ట్రంప్కి బుద్ధి లేదని చెప్పకుండానే చెప్పారులేండి. అయితే ఒకవైపు ట్రంప్ ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇండియాకి బటర్ రాయడానికి ట్రై చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో వచ్చిన ఆయన, ఇండియా అమెరికాకి చాలా పార్ట్నర్ అండ్ అలాగే వెరీ క్లోజ్ పార్ట్నర్. మేము ఇండియా మీద టారిఫ్లు వేసింది రష్యా మీద కోపంతో, కానీ ఇండియా మీద కోపంతో కాదు. ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొంటుందనే టారిఫ్లు వేసింది తప్ప మాకు ఇండియాతో ఎటువంటి పగా లేదని చెప్పాడు. అండ్ వీటితో పాటు యుక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ కూడా ఇండియాకి బటర్ పూయడం మొదలెట్టాడు. ఆయన నిన్నేం చెప్పాడంటే, రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇండియా మెజారిటీ యుక్రెయిన్ సైడ్ ఉండి యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. యూరోపియన్ నేషన్స్ అన్ని ఇండియాతో టై పెంచుకోవాలి. అండ్ ఇండియాకి మనం ఎనర్జీ పరంగా హెల్ప్ చేస్తే అది రష్యా నుంచి దూరంగా ఉంటుంది. అంతేకాదు, మనకి ఇండియా దగ్గరగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇండియా మన నుంచి చైనా అండ్ రష్యా వైపు వెళ్లకుండా ఉండేలా మనం చూసుకోవాలని, అండ్ అలాగే మనం ఇండియా మన దగ్గర నుంచి విత్డ్రా అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో అవన్నీ చేయాలి. మన సాయి శక్తులా ప్రయత్నించాలి. మనం అలా చేస్తే ఇండియా రష్యా నుంచి దూరం అవుతా వస్తుందని చెప్పాడు. దీంతోపాటు ట్రంప్ యుక్రెయిన్కి చాలా చేస్తున్నాడని, యుక్రెయిన్ కోసం, యుక్రెయిన్ యొక్క స్టెబిలిటీ కోసం చాలా చేస్తున్నాడని చెప్పాడు. ఒకవైపు అమెరికా అండ్ యూరోప్ ఇలా బిహేవ్ చేస్తుంటే చైనా ఎంటర్ అయింది. నిన్న ట్రంప్ ఇండియా అండ్ చైనాని కలిసి టార్గెట్ చేశాడు కదా. సో చైనీస్ అంబాసిడర్ క్సూ ఫియోంగ్ నిన్న మాట్లాడతా ఇండియా అండ్ చైనా చేతులు కలిపి ఈ పొలిటికల్ పవర్ని అండ్ అలాగే టారిఫ్లు, ట్రేడ్ వార్స్కి అగైనెస్ట్గా ఫైట్ చేయాలని చెప్పాడు. అంతేకాదు, ఆయన కూడా ఒక 4 పాయింట్ అప్రోచ్ని తీసుకొచ్చాడు. అండ్ ఈ 4 పాయింట్ అప్రోచ్ అనేది ఇండియా అండ్ చైనా మధ్యలో రిలేషన్ని పెంచాలని అనుకుంటున్నాడు. చైనాస్ 76th ఫౌండింగ్ యానివర్సరీకి సంబంధించిన ఈవెంట్లో ఈరోజు చైనీస్ అంబాసిడర్ ఈ పాయింట్స్ని తీసుకుని వచ్చాడు. అండ్ అందులో మెయిన్ పాయింట్ వచ్చేసి
బౌండరీ డిస్ప్యూట్స్ షుడ్ నాట్ డామినేట్ టైస్. అంటే ఇండియా అండ్ చైనా మధ్యలో ఉన్న బౌండరీ ఇష్యూస్ ఇండియా అండ్ చైనా మధ్యలో ఉన్న రిలేషన్స్ని డిఫైన్ చేయకూడదు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే చైనాకి అండ్ రష్యా కూడా బౌండరీ ఇష్యూస్ ఉన్నాయి, బట్ చైనా అండ్ రష్యా వాటిని తమ రిలేషన్స్లోకి తీసుకొని రారు. అలాగే ఇండియా అండ్ చైనా కూడా ఉండాలి, ఈ బౌండరీ ఇష్యూస్ వాటంతటా అవే సాల్వ్ అవుతాయని అంటున్నాడు. అంతేకాదు వీటిని వదిలేసి మనం లాంగ్ టర్మ్ కోఆపరేషన్ మీద దృష్టి పెట్టాలని ఆయన చెప్పాడు. కానీ చచ్చిపోయింది సోల్జర్స్ కదా, ఇండియా అంత తొందరగా మర్చిపోవడం కష్టం. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రమోట్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఇండియా అండ్ చైనా మధ్య ట్రేడ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇయర్ జనవరి ఆగస్ట్ 2025 మధ్యలో ఇండియా అండ్ చైనా యొక్క బైలాటరల్ ట్రేడ్ అనేది దాదాపు $102 బిలియన్ చేరుకుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే దాదాపు 10.4% పెరిగింది. అండ్ అలాగే చైనా ఇయర్లో దాదాపు 2,65,000 మంది ఇండియన్స్కి వీసాస్ ఇష్యూ చేసింది. చైనా కూడా ఇప్పుడు ఇండియా అండ్ చైనా ప్రజల మధ్య బంధాలు పెంచాలని చూస్తుందని చెప్పాడు. దీని ద్వారా మన రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ని ఇంకా పెంచుకోవచ్చు అని చెప్పారు. అండ్ మూడో పాయింట్ వచ్చేసి స్పిరిట్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్. మోడీ గారు అండ్ జింగ్పింగ్ గారు మాట్లాడుకున్న అగ్రిమెంట్స్ని వెంటనే అమలు చేసి ఆ గైడెన్స్ని ఫాలో అవ్వాలని చెప్పారు. అండ్ అంతేకాదు పంచశీల అగ్రిమెంట్ని మళ్ళీ తీసుకొచ్చి దాని ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పాడు. ఈ అగ్రిమెంట్లో అయితే ఇండియా అండ్ చైనా మ్యూచువల్ రెస్పెక్ట్తో ఉండాలి. అండ్ అలాగే ఒకరి దేశం యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇంకొక దేశం వేలు పెట్టకూడదు, అంటే నాన్ అగ్రెషన్తో ఉండాలి. ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్ని చూసుకోవాలి అండ్ పీస్ఫుల్గా కలిసి ఉండాలని చెప్పారు. అండ్ ఇది ఎప్పుడో నెహ్రూ గారి టైంలో ఉన్న అగ్రిమెంట్ 1954లో సైన్ చేశారు. ఆ తర్వాత చైనా ఇండియా మీద యుద్ధం చేసింది. అలాగే పాకిస్తాన్తో కలిసి ఇండియా మీద పన్నాగలు పనింది, ఇంకా చాలా చేసింది. బట్ ఇప్పుడు వీళ్ళే ఇండియాకి ఆ అగ్రిమెంట్ని గుర్తు చేసుకోవాలని చెప్తున్నారు. ఒకటి మాత్రం నిజం, చైనాతో మంచి రిలేషన్స్ ఉండాలేమో కానీ జాగ్రత్తగా ఉండాలి. మనం రష్యాకి ఎంత క్లోజో అంత మాత్రం చైనాకి అవ్వకూడదు, మనం రష్యాకి ఎంత క్లోజో అంత మాత్రం చైనాకి మాత్రం అవ్వకూడదు. చైనా ఎప్పటికీ ఇండియా ఫ్రెండ్ అవ్వలేదు, ఎందుకంటే అది వరల్డ్ని డామినేట్ చేయాలని చూస్తుంది. బట్ ఇండియా దానికి ఎప్పుడూ అడ్డంగా నిలబడతా ఏషియాని కూడా డామినేట్ చేయకుండానే చేస్తుంది. అండ్ లాస్ట్ రూల్ వచ్చేసి ఇండియా అండ్ చైనా షుడ్ యునైట్ అగైనెస్ట్ యూఎస్ హెగమోనీ. అండ్ డైరెక్ట్గా యూఎస్ పేరు ఎత్తలేదు కానీ ఇండియా అండ్ చైనా కలిసి యూఎస్ఏ పవర్కి అగెనిస్ట్గా ఫైట్ చేయాలని, యూఎస్ఏ ఎప్పుడు ఇండియాని బుల్లీ చేసేలా ఉండకూడదని, అలాగే ట్రేడ్ టారిఫ్లు వాడుకుని రెండు దేశాలను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పారు. ఇవి ఆయన తీసుకొచ్చిన 4 పాయింట్స్. అండ్ ఇప్పుడు మీరు కరెక్ట్గా గమనిస్తే అమెరికా మనల్ని ఎంత పుష్ చేస్తే మిగతా దేశాలు మనల్ని అంత దగ్గర తీసుకోవాలని చూస్తుంది. అందుకే యూఎస్ఏ కూడా డబుల్ గేమ్ ఆడుతుంది. ట్రంప్ నోటుకొచ్చినట్లు మాట్లాడడం అండ్ వాడి అడ్వైజర్స్ అండ్ అలాగే ఇంకొంతమంది ఇండియాని టార్గెట్ చేసి మాక్ చేయడం, ఇది ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు డిప్లొమాట్స్ ఇండియాకి బటర్ పూయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన ట్రంప్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, H1B వీసాస్ మీద 1 lakh ఫీ అని అనౌన్స్ చేశారు. ఆయన పక్కన ఎవరో మాట్లాడతారు. అండ్ అది కూడా ప్రతి సంవత్సరం అని చెప్పారు ఫస్ట్లో. దాంతో మెజారిటీ ఆ రోజు 2 రోజులు ప్యానిక్ అయిపోయారు. అంటే మెజారిటీ అమెరికా వెళ్ళాలని డిసైడ్ అయిన ఇండియన్స్ అలాగే టెక్ ఇండస్ట్రీ మొత్తం ప్యానిక్ అయింది. అండ్ అంతేకాదు ఈ రూల్ ఫస్ట్లో అయితే మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుందని చెప్పడం, అమెరికాలో ఉన్న H1Bలు కూడా చాలా ప్యానిక్కి గురయ్యారు. అండ్ ట్రంప్ అడ్వైజర్స్ లైవ్లో చెప్పిన మాటలు, ట్రంప్ పక్కనే ఉన్నాడు అప్పుడు, ఆ చెప్పిన కొంతసేపటికే వైట్ హౌస్ మీడియాకు ఒక నోట్ ఇష్యూ చేసింది. అదేంటంటే ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, మా వాళ్ళకి కొంచెం చిప్పు దబ్బి వాగారు, అసలు నిజం ఏంటంటే ఇది కేవలం 1 time ఫీ మాత్రమే, అంతేకాదు కేవలం న్యూ అప్లికెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది, 21 సెప్టెంబర్కి ముందు అప్లై చేసిన వాళ్ళకు కూడా ఇది వర్తించదు అని చెప్పింది. అయితే ఇప్పుడు ఈవెన్ 1 lakh ఫీ కూడా ఇండియన్ ఐటీ సెక్టార్ని ఇంపాక్ట్ చేయబోతుంది. సిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, HCL ఇలాంటి ఇండియన్ టెక్ కంపెనీస్ చాలా ఎఫెక్ట్కి గురవుతాయి. అండ్ దీనివల్ల బిగ్గెస్ట్ లాస్ గురయ్యేది వీళ్ళే. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ లాస్ వచ్చేసి యూఎస్ టెక్ కంపెనీస్ గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటివి కూడా చాలా ఇంపాక్ట్కి గురవుతాయి. బట్ దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభమో తెలుసా? ఇండియన్స్కే. ఎందుకో క్లియర్గా చెప్తాను చూడండి. ఎస్, షార్ట్ టర్మ్లో ఇండియా చాలా జాబ్స్ పోతాయి. బట్ ఇమాజిన్ దిస్, ఇప్పుడు యూఎస్ఏ కంపెనీస్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అవసరమైన వాళ్ళకి $1 lakh పే చేస్తారు, బట్ అవసరం లేదనుకున్న వాళ్ళ చేత ఇండియాలోనే రిమోట్ వర్కింగ్ చేయిస్తారు. దీని ద్వారా ఇండియన్ టాలెంట్ ఇండియాలోనే ఉంటుంది అండ్ ఇండియాలో కొత్త రకం కంపెనీస్ మొదలవుతాయి. ఇవి ఎలా అంటే ఇండియన్స్ని హైర్ చేసుకుని వాళ్ళ చేత రిమోట్గా యూఎస్ ప్రాజెక్ట్స్ని చేపిస్తాయి. దాంతో ఇండియాలోనే జాబ్స్ పెరుగుతాయి అండ్ ఇక్కడే మనీ స్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ఏకి ఐటీలో ఇండియన్స్ తప్ప ఇంకెవ్వరూ లేరు, వచ్చే సంవత్సరాల్లో రీప్లేస్ చేయొచ్చేమో. అండ్ అలాగే ఆల్రెడీ ట్రంప్ వేరే ఇమిగ్రెంట్స్ని తీసేయడం వల్ల యూఎస్ఏలోని ఫామ్ ల్యాండ్స్లో క్రాప్స్ అన్నీ కూలిపోతున్నాయి. ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ ఇప్పటివరకు ఆ పనులు చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు లేకపోవడం అండ్ యూఎస్ఏ వర్కర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవడంతో వాళ్ళు పొలాల్లో పంటల్ని అలాగే ఉంచుతున్నారు అండ్ అవి ఇప్పుడు పాడైపోయే స్టేజ్కి వచ్చాయి. రేపు ఐటీలో కూడా ఇంతే, ఇండియన్స్ లేకపోతే వాళ్ళ ఐటీ సెక్టర్ పనిచేయదు. సో ఆటోమేటిక్గా వాళ్ళు జాబ్స్ని ఇండియాకి అవుట్ సోర్సింగ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు శాలరీ యూఎస్ఏలో వచ్చినంత రాకపోవచ్చు కానీ ఇండియాలో వచ్చేదానికంటే ఎక్కువ వస్తుంది అండ్ ఆ శాలరీతో ఇండియాలో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండ్ మంచి లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు. సో లాంగ్ టర్మ్లో ఇండియా ఎంప్లాయ్మెంట్కి అండ్ అలాగే ఇండియా జీడీపీకి ఇది చాలా యూజ్ అయ్యిద్ది. బట్ షార్ట్ టర్మ్లో పెద్ద లాస్ని చూడాలి, చాలా జాబ్స్ పోయే ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ ఈ ట్రంప్ గడి పిచ్చి మనకెప్పుడు వదులుద్దో.
దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ ఎవరెవరికి చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ